గుంటూరు నగరంలో కార్మిక, కర్షక, రైతాంగ ప్రజా సంఘాలు రోడ్డెక్కాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, రైతాంగ సమస్యని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నేడు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరిగింది. ఇందులో భాగంగా గుంటూరు విజ్ఞాన మందిరం నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. చివరిగా పలువురు నాయకులు కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిప్పులు చెరిగారు. ఈరోజు దేశవ్యాప్తంగా 4 కార్మిక కోడ్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున సమ్మె జరుగుతూ ఉంది. దేశవ్యాప్తంగా 600 జిల్లాల్లో ఈ సమ్మె పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. కొన్ని లక్షల మంది కార్మికులు, రైతులు రోడ్ల మీదకి వచ్చి తమ నిరసనను తెలియజేస్తూ ఉన్నారు. ఈ కార్మిక కోడ్లు అంగీకరించే ప్రసక్తే లేదని కార్మిక వర్గం గత 10 సంవత్సరాలుగా పోరాటాలు చేస్తూనే ఉంది. అయినా సరే తనకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడిన సందర్భంలో నరేంద్ర మోడీ ఇవాళ చట్టాలని అమలు జరపడానికి నవంబర్ 21వ తేదీన నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వీటి అమలుకి వ్యతిరేకంగా వీటిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ సమ్మె జరుగుతూ ఉంది. అలాగే విత్తన బిల్లు ఒకటి, రైతాంగ వ్యతిరేక విత్తన బిల్లు, దాన్ని వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా LIC 100% విదేశీ పెట్టుబడులకి తలుపులు బార్లా తెరవటం అనేటువంటి దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. అదేవిధంగా విద్యుత్ బిల్లుని అది చాలా ప్రమాదకరమైంది, రైతాంగం నడ్డి విరిచేటువంటి బిల్లు అది, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో తీసుకురావడానికి వీల్లేదని డిమాండ్ చేస్తూ ఈ సమ్మె జరుగుతూ ఉంది. ఈ డిమాండ్స్ అన్నీ కూడా గత అనేక మాసాలుగా, అనేక సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టడం జరుగుతూ ఉంది. అయినా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ వీటిని అమలు జరపడానికి పూనుకుంటా ఉన్న నేపథ్యంలో ఈ పోరాటం జరుగుతూ ఉంది. కార్మికులు, రైతులు మొదటిసారిగా భారతదేశంలో దాదాపు 30 కోట్ల మందికి పైగా ఈరోజు ఈ సమ్మెలో, ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొనడం జరిగింది. భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం తమ విధానాన్ని మార్చుకోకపోతే పెద్ద ఎత్తున మరింత ఉధృతమైనటువంటి పోరాటం జరుగుతాయని చెప్పి హెచ్చరిక చేస్తుంది. మోడీ కార్పొరేట్ అనుకూల విధానాలు మానుకోవాలని, కార్మికులకు వ్యతిరేకంగా తెచ్చినటువంటి లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పని భారతదేశ వ్యాప్తంగా ఈరోజు కేంద్ర కార్మిక సంఘాలు, రైతాంగ, విద్యార్థి యువజన సంఘాలు కలిసి ఉమ్మడిగా సమ్మె చేపట్టినాయి. ఈ సమ్మెలో కార్మిక వర్గం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పాల్గొంటూ ఉంది. అనేక రాష్ట్రాల్లో పొందు తరహా నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు. మోడీ ప్రభుత్వం ఎప్పటికైనా కనువిప్పు కలగాలి. మోడీ కార్మిక వ్యతిరేకంగా తెచ్చినటువంటి లేబర్ కోడ్లను రద్దు చేయకపోతే రాబోయేటువంటి రోజుల్లో మరింత సంఘటితమైనటువంటి కార్మిక వ్యతిరేకతని ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పని NDA ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మోడీ ప్రభుత్వం కార్మికులకి ఏ ఒక్క హక్కులు లేకుండా ఈ కార్మిక కోడ్లో ప్రతిపాదనలు చేశారు. కార్మిక సంఘాలు రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి, కార్మిక సంఘాలతో యజమానులు మాట్లాడే దగ్గర నుంచి, కార్మిక శాఖ పనితీరు దగ్గర నుంచి ఏ ఒక్కటి కార్మికులకు అనుకూలంగా లేదు. కార్మికులకు పని గంటలు పెరుగుతాయి, వేతనాల గ్యారంటీ లేదు, సంఘాలు రిజిస్ట్రేషన్కి హక్కు లేదు, చేసుకున్న సంఘాలు రద్దు చేస్తారట. కాబట్టి కార్మిక వర్గం మొత్తం మోడీ తెచ్చినటువంటి కార్మిక కోడ్లకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నది. మోడీ గారు ఆ రకంగా వ్యవహారం చేస్తూ ఉంటే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2 ఆకులు ఎక్కేది లేదనే పద్ధతిలో దేశంలో ఏ రాష్ట్రంలోనూ కార్మిక కోడ్లు అమలు కాకన్నా ముందే బీజేపీ పరిపాలిత రాష్ట్రాల్లో కూడా ఇంకా లేబర్ కోడ్లు అమలు చేయడం కోసం రూల్స్ తయారు చేయకన్నా ముందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పని గంటలు పెంచుతూ నిర్ణయం చేశారు. కాబట్టి మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తూ ఉన్నాం, అయ్యా మీరు కార్మిక వ్యతిరేకమా, కార్మిక అనుకూలమా తేల్చి చెప్పండి. ఓ పక్కన కార్మిక అనుకూలం అని చెప్తూ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్తూ ఏ హక్కు లేని కార్మిక కోడ్లు అమలు చేస్తామని చెప్పంటే ఇంతకన్నా సిగ్గుచెట్టు మరొకటి లేదు. కాబట్టి కేరళ తరహాలో ఆంధ్ర రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో లేబర్ కోడ్లను వ్యతిరేకంగా తీర్మానం చేయాలని చెప్పని CITU ఇతర కేంద్ర కార్మిక సంఘాలన్నీ డిమాండ్ చేస్తూ ఉన్నాయి. సార్వత్రిక సమ్మె విజయవంతంగా జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా గుంటూరులో మరి అన్ని కార్మిక సంఘాలు కూడా విజయవంతంగా ఈ సమ్మెలో పాల్గొంటూ ఉన్నాయి. ఒక పక్క ఏదైతే మోడీ గారు మరి అనుకూలం కానీ 4 లేబర్ కోడ్లు తెచ్చారో ఆ లేబర్ కోడ్లు రద్దు చేయాలని, అట్లాగే కార్మిక సంఘాలకు సంబంధించే కాకుండా రైతులకు సంబంధించి చేసుకొచ్చినటువంటి రైతు వ్యతిరేక మరి చట్టాలను కూడా, మరి 3 రైతు వ్యతిరేక చట్టాలను కూడా రద్దు చేయాలని మరి జరుగుతూ ఉంది. పని గంటలకు సంబంధించి 8 గంటలు ఏదైతే ఉందో దాన్ని కాకుండా 10-12 గంటలు పనిచేయాలని మరి చెప్తా ఉన్నారు.
మరి వెంటనే కూడా అమలు జరపాలని మరి మోడీ గారు సైగ చేశారో లేదో ఇక్కడ కూటమి ప్రభుత్వం ఆ పని ఏదైతే ఉందో మరి వాళ్ళైతే బీజేపీ ఉన్న రాష్ట్రాలు కూడా మరి ఆ పని చేయకముందే పని గంటలని కేటాయింపులు మరి కార్మికుల ఇబ్బందులు కార్మిక సమస్యలు ఏవి పట్టకుండా పని గంటలు మేము పెంచుతామని మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అట్లాగే కూటమి ప్రభుత్వం ఆ ప్రక్రియ ప్రారంభించక ముందే మరి ఈ సమ్మె జరుగుతూ ఉంది. ఇప్పటికైనా ఈ వ్యతిరేకతని మరి దృష్టిలో పెట్టుకొని కార్మిక కోడ్లు రద్దు కానివ్వండి, అట్లాగే 3 వ్యవసాయ చట్టం రద్దు కానివ్వండి, వీటన్నిటికి తోడు పని గంటలు వెంటనే మరి ఆ పెంచిన పని గంటలను వెంటనే తీసుకోవాలని ఇప్పటికీ పర్మనెంట్ కార్మికులకు సంబంధించి పీఆర్సీకి సంబంధించి కమిటీ లేదు, పీఆర్సీ పగటి లేదు. నన్ను గెలిపించింది మరి కార్మికులు ఉద్యోగులు అని చెప్తున్నా మరి కూటమి ప్రభుత్వం మరి ఆ చర్యలు తీసుకోవాలి తప్ప అది లేకుండా మరి ఏమి కూడా జీతాలు పెంచే పని లేకుండా ముందుకెళ్తా ఉన్నారు. ఇప్పటికైనా మరి ఇవన్నీ కూడా సరి చేయాలని మీ ఆలోచన మార్చుకోవాలని ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.